హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మధ్యప్రాచ్య దేశాల్లో ఇప్పుడు పరిణామాలు వేగంగా మారుతూ ఉన్నాయి. ఇజ్రాయెల్ ఇప్పటి వరకు హెజ్బొల్లా, గాజా అండ్ ఇటు ఇరాన్ ఈ మూడు దేశాలతో యుద్ధం చేస్తూ ఉంది. ఈ మూడింటితో ఇజ్రాయెల్కు డైరెక్ట్గానే వార్ ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఇది కొనసాగుతూనే ఉంది. అయితే ఈ వార్లో ఇప్పుడు టర్కీని సైతం ఇజ్రాయెల్ చేర్చుకుంది. ఆ దేశానికి వ్యతిరేకంగా తాజాగా ఇజ్రాయెల్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే గ్రీస్, సైప్రస్తో పాటు ఇజ్రాయెల్ ఒక కీలకమైన కూటమిని ఏర్పాటు చేసింది. ఈ మూడు దేశాలు కలిసి ఇకపై నుంచి టర్కీకి ప్రపంచంలో ఉన్న ప్రభావాన్ని తొలగించేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నాలు చేస్తోంది అని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో టర్కీ ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా అనేక నిర్ణయాలను తీసుకుంది. సిరియాలో ఇజ్రాయెల్ ఉనికిని అది ప్రశ్నిస్తోంది. అంతేకాకుండా ఇటు ఇరాన్ అండ్ టర్కీకి డైరెక్ట్గా కాన్ఫ్లిక్ట్ ఉన్నా సరే ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఈ రెండు దేశాలు ఒకటవుతూ ఉన్న పరిస్థితి నెలకొంది. ఈ విధంగా చూసుకుంటే మధ్యప్రాచ్య దేశాల్లో టర్కీ తన ప్రభావాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అందుకు వ్యతిరేకంగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మూడు దేశాలు కలిసి భవిష్యత్తులో టర్కీని దౌత్యపరంగా అండ్ దానికి ఉన్న ప్రభావాన్ని పూర్తిగా తగ్గించేందుకు అనేక ప్రయత్నాలు చేయనున్నాయి. ఆ ప్రయత్నాలు ఏమిటి అండ్ టర్కీకి ఉన్న ప్రభావాన్ని ఏ విధంగా తగ్గించే ప్రయత్నాలు చేస్తాయి అండ్ ఇజ్రాయెల్ ఆ దేశాన్ని ప్రభావాన్ని ఎందుకు తగ్గించేందుకు ట్రై చేస్తుంది అండ్ భవిష్యత్తులో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఏమైనా సంభవించే అవకాశం ఉంటుందా అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఇజ్రాయెల్ మనందరికీ తెలుసు, ఆ దేశం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక యుద్ధాల్లో పాల్గొంది. ఆ దేశాన్ని ఆక్రమించుకోవడానికి అనేక దేశాలు 7 సౌదీ అరేబియా దేశాలతో పాటు ఇటు పాలస్తీనా ఎప్పటికప్పుడు ఆ దేశంపై దాడులు చేస్తూనే ఉన్నా కూడా ఇజ్రాయెల్ ఈ దేశాలన్నిటినీ ఎదుర్కొని నిలదొక్కుంది. కాబట్టి ఇప్పుడు ఆ దేశం డిఫెన్స్ రంగంలో ఇంత ఉన్నత స్థాయిలో ఉంది. అదే సమయంలో ఈ ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఇప్పుడు టర్కీ పావులు కదుపుతోంది. ఎందుకంటే టర్కీ ప్రధాని ఎర్డోగాన్కు ఇస్లామిక్ క్యాలిఫేట్కు తానే అధినేతగా ఉండాలి అనే విధంగా ఆయనలో ఆలోచన ఉంది. ఇందులో భాగంగానే ఇస్లామిక్ దేశాలన్నిటినీ ఏకం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్లో ఏ దేశము కూడా అంత హెల్ప్ చేయలేదు, కానీ పాకిస్తాన్ మాత్రం తన దేశానికి సంబంధించిన డ్రోన్లు అండ్ మిలిటరీ ఎక్విప్మెంట్స్ను ఆ దేశానికి సప్లై చేస్తూ వచ్చింది. అందులో భాగంగానే పాకిస్తాన్ పెద్ద మొత్తంలో టర్కీ డ్రోన్లను మన దేశంపైకి ప్రయోగించింది. ఇదంతా ఎందుకు చేసిందంటే పాకిస్తాన్ నుంచి టర్కీకి ₹1 లాభం కూడా లేదు, కానీ ఆ దేశానికి ఇస్లామిక్ క్యాలిఫేట్ కావాలి అనే ఉద్దేశంలో భాగంగానే పాకిస్తాన్ లాంటి దేశాలను తన వెంట ఉంచుకోవాలి అనే ఉద్దేశంలో భాగంగానే పాకిస్తాన్కు ఇంత పెద్ద మొత్తంలో హెల్ప్ చేసింది అని భద్రతా నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇదే సమయంలో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా కానీ తాను పావులు కదిపితే ఖచ్చితంగా ఈ ఇస్లామిక్ దేశాలన్నీ కూడా తన వెంట నడుస్తాయి. తద్వారా తానే ఈ మధ్యప్రాచ్య దేశాల్లో ఆధిపత్యాన్ని చెలాయించవచ్చు అని ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్ భావిస్తూ ఉన్నారు. దీన్ని ఇజ్రాయెల్ ముందుగానే గుర్తించింది. అందులో భాగంగానే టర్కీకి ప్రధాన శత్రు దేశాలైన గ్రీస్, సైప్రస్తో పాటు ఇజ్రాయెల్ ఈ మూడు దేశాలు కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. సైప్రస్ గురించి మనందరికీ తెలుసు. రీసెంట్గా జూన్లో మన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలి విదేశీ పర్యటన ఈ సైప్రస్లోనే జరిగింది. ఎందుకంటే సైప్రస్లో నార్త్ సైప్రస్ మొత్తాన్ని టర్కీ ఇప్పుడు ఆక్రమించుకుంది. అది టర్కీ ఆధీనంలో ఉంది. ఇప్పుడు ఉన్నది సౌత్ సైప్రస్ మాత్రమే. సో ఈ సైప్రస్ అనే దేశంపై టర్కీ జరుపుతున్న ఆధిపత్య ధోరణిని మన భారతదేశం అక్కడే సవాల్ చేసింది. మన ప్రధాని ఏకంగా ఈ బఫర్ జోన్ ఏదైతే ఉంటుందో, అంటే టర్కీ ఆక్యుపైడ్ సైప్రస్కు నార్మల్ సైప్రస్కు మధ్య ఒక లైన్ ఉంటుంది. అది సరిహద్దుగా భావిస్తూ ఉంటారు. దాన్ని బఫర్ జోన్గా పిలుస్తూ ఉంటారు. ఆ బఫర్ జోన్ దగ్గరికి వెళ్ళి మరి మన ప్రధాని అక్కడ సందర్శించి వచ్చారు. అంతేకాకుండా సైప్రస్ దేశం ఆ దేశానికి సంబంధించిన అత్యున్నత పౌర పురస్కారాన్ని సైతం మన దేశ ప్రధానికి ప్రదానం చేసింది. దీన్ని బట్టి చూసుకుంటే మన దేశం టర్కీని డైరెక్ట్గానే సవాల్ చేసినట్లు అర్థమవుతుంది. ఎందుకంటే పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్ టైంలో టర్కీ పూర్తిగా సహాయం చేసింది కాబట్టి మనం ఆ దేశాన్ని డైరెక్ట్గానే సవాల్ చేస్తూ ఉన్నాం. అదే సమయంలో గ్రీస్తో కూడా మనం ఎక్కువగా ఆర్థిక పరమైన ఒప్పందాలు గతంలో చేసుకున్నాం. ఇక ఇజ్రాయెల్తో మన దేశానికి ఉన్న సంబంధాలు పెద్దగా చెప్పనక్కర్లేదు. ఆ దేశంతో మనం డిఫెన్స్తో పాటు అనేక ఆర్థిక సంబంధాలతో పాటు చారిత్రక సంబంధాలు కూడా ఇండియా అండ్ ఇజ్రాయెల్ మధ్య ఉన్నాయి. కాబట్టి
ఈ 3 దేశాలతో మన ఇండియాకు కూడా చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. అండ్ మన ఇండియా కూడా టర్కీకి పూర్తి వ్యతిరేకమైన దేశమే. సో, ఈ 4 దేశాలు కలిసినట్లే ప్రస్తుతానికైతే గ్రీస్ అండ్ సైప్రస్ అండ్ ఇజ్రాయెల్ ఈ 3 దేశాలు మాత్రమే కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. జనరల్‌గా మన భారతదేశం ఇలాంటి కూటమిలో ఎక్కువగా చేరదు కాబట్టి దూరంగా ఉందే తప్ప, బ్యాక్ ఎండ్ అంటే వీటికి తెర వెనుక సహకారం మాత్రం మన ఇండియా పెద్ద మొత్తంలో అందించే అవకాశమే ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ఈ 4 దేశాలు టర్కీకి వ్యతిరేకంగా ఒక్కటి అయినట్టే చెప్పుకోవచ్చు. మరి భవిష్యత్తులో ఈ పరిణామాలు ఎటువైపుకు దారి తీస్తాయి అనే విషయానికి వస్తే, ముఖ్యంగా టర్కీ ఇప్పుడు నాటో దేశాలతో సభ్య కూటమిగా ఉంది. అదే సమయంలో ఇజ్రాయెల్ కూడా అమెరికాతో చాలా దగ్గరి దేశంగా అండ్ సత్సంబంధాలు ఏర్పరచుకుంది కాబట్టి టర్కీపై ఇప్పటి నుంచి ఎక్స్టర్నల్ ప్రెజర్ అనేది పెద్ద ఎత్తున అప్లై చేయడానికి ఈ 3 దేశాలతో పాటు మన ఇండియా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఐక్యరాజ్య సమితితో పాటు అమెరికాతో ఇజ్రాయెల్ చాలా దగ్గరి దేశం కాబట్టి ఆ దేశంపై ప్రెజర్ కనుక ఉపయోగిస్తే ఖచ్చితంగా టర్కీని ఆ దేశాలు దూరం చేసే అవకాశం ఉంటుంది. తద్వారా భవిష్యత్తులో ఆర్థికపరమైన సంబంధాల్లో టర్కీకి బాగా దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎక్స్టర్నల్ ప్రెజర్ అనేది అప్లై అవుతూ ఉంటుంది. దీంతో పాటు నాటో కూటమిలో నుంచి టర్కీని గనుక బయటికి తీసుకురావడానికి ఇజ్రాయెల్ తీవ్ర ప్రయత్నాలు చేస్తే గనుక అది గనుక సఫలం అయితే ఖచ్చితంగా టర్కీకి అదొక పెద్ద మైనస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. ఇదే గనుక జరిగితే టర్కీకి ఇప్పటి వరకు అందుతూ ఉన్న డిఫెన్స్ ఎక్విప్మెంట్ మొత్తంగా పూర్తిగా ఆగిపోతాయి. యూరప్ దేశాల నుంచి ఆ దేశం ఎక్కువగా డిఫెన్స్ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది కాబట్టి ఈ ఉత్పత్తులన్నీ ఆగిపోతాయి. తద్వారా టర్కీకి ఇప్పుడున్న బలం మొత్తంగా కుచించుకుపోతుంది. ఆ దేశం ఇస్లామిక్ దేశాలకు క్యాలిఫేట్గా మారడం అటుంచితే ఆ దేశం సైనిక పరంగా నిలదొక్కుకోవడం కూడా దాదాపు అసాధ్యం అవుతుంది అని భద్రతా నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. ఒకవేళ ఇదే గనుక జరిగితే ఖచ్చితంగా ఇజ్రాయెల్ తాను అనుకున్నది సాధించినట్లే అవుతుంది. మనందరికీ తెలుసు ఇజ్రాయెల్ ఒక్కసారి గనుక ఏదైనా దేశంపై కన్నేస్తే గనుక ఖచ్చితంగా ఎక్కడా కూడా వెనక్కి తగ్గదు అని స్పష్టంగా అర్థమవుతుంది. రీసెంట్‌గా ఇరాన్ లాంటి పెద్ద దేశం పైన కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది. ఆ తర్వాత ఇరాన్ ఎటువంటి రిటాలియేషన్ చేయలేకపోయింది. ఇక పాలస్తీనా, హెజ్బొల్లా ఇలాంటి ఉగ్రవాద సంస్థలను ఎప్పటికప్పుడు అది అంతం చేస్తూ వస్తోంది. అంతేకాకుండా చుట్టూ ఉన్న 7 ఇస్లామిక్ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్‌ను ఆక్రమించుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇది ఎక్కడా కూడా సఫలం కాలేదు. అంటే అది ఇజ్రాయెల్‌కున్న డిఫెన్స్ నీతి అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో, దీనంతటిని చూస్తూ ఉంటే ఆ దేశం ఎప్పుడైనా ఒకరిపై కన్నేసింది అంటే అది అంతు చూసే వరకు అస్సలు వదలదు. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో టర్కీకి దౌత్యపరంగా అండ్ విదేశాంగ విధానం పరంగా చాలా చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే గనక జరిగితే ఇప్పటి వరకు పాకిస్తాన్ తన వెనుక టర్కీ ఉంది అని విర్రవీగుతున్న పాకిస్తాన్ కూడా కాస్త వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఈ దేశానికి కూడా సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఖచ్చితంగా ఈ 3 దేశాలు ప్లస్ మన భారతదేశం కూడా దీనికి తెర వెనుక సహాయ సహకారాలు అనేకం అందిస్తూ ఉంటుంది. కాబట్టి టర్కీ భవిష్యత్తులో తన ప్రభావాన్ని కోల్పోతుంది. తద్వారా ప్రపంచ దేశాల్లో ఒంటరిగా మిగిలిపోయే అవకాశం ఏర్పడుతుంది అని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.